రేట్ హైదరాబాద్ విభాగం జగన్కి సంబంధించిన దాదాపు 800 కోట్ల ఆస్తుల్ని అటాచ్ చేసింది. కొత్తగా ఆల్రెడీ ఏంటంటే ఇప్పటి వరకు 2500 కోట్ల బుక్ వాల్యూ అంటారు. బుక్ వాల్యూ అంటే గవర్నమెంట్ ఇది అనుకోవచ్చు. ఇది మార్కెట్ వాల్యూ అయితే 10,000 కోట్లు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అంత విలువైన ఆస్తులు అంటే ఇక్కడ షేర్లు, తర్వాత ల్యాండ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, తర్వాత బిల్డింగ్స్, ఈ 4 రకాల ఆస్తుల్ని దాదాపు 10,000 కోట్ల వర్త్ మార్కెట్ వాల్యూ వర్త్ ఆస్తుల్ని ఆల్రెడీ ఈడీ అటాచ్ చేసింది. ఎప్పుడు 14 ఏళ్లలో 2011 కేసు పెట్టారు. 2011లో ఈయన కేసు పెడితే మే 2012లో జగన్ జైలుకి వెళ్ళాడు. 2013లో బయటకు వచ్చాడు. చివరిలో అంటే దాదాపు 16 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు. సో అప్పటి నుంచి ఆయన మీద మొత్తంగా సిబిఐ 11 ఛార్జ్షీట్లు ఫైల్ చేసింది. ఈడీ 9 ఛార్జ్షీట్లు, మొత్తంగా 20 ఛార్జ్షీట్లు ఆయన మీద ఈడీ సిబిఐ ఫైల్ చేసింది ఈ కేసులో. ప్రధానంగా ఇప్పుడు రీసెంట్గా జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే దాల్మియా సిమెంట్, డిబిసిఎల్ అంటారు, దాల్మియా భారత్ సిమెంట్ లిమిటెడ్. ఈ కంపెనీ జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టింది. ఎందుకు పెట్టుబడులు పెట్టింది అంటే జగన్ వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని ఈ కంపెనీకి కడపలో దాదాపు 407 హెక్టార్ల మైనింగ్ భూమి లీజుకి ఇచ్చారు. సో తక్కువకి ఇచ్చేశారు. దానికి ప్రతిఫలంగా ఈ కంపెనీ ఏం చేసిందంటే రఘురామ్ సిమెంట్స్ లిమిటెడ్లో దాదాపు 95 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. అట్లాగే భారతీ సిమెంట్ దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేసింది. అట్లాగే పర్ఫిసియం అనే ఒక ఫ్రెంచ్ కంపెనీకి సంబంధించి 135 కోట్ల ఆర్డర్ని తెప్పించగలిగారు. అందులో 55 కోట్లు జగన్కి హవాలా రూపంలో 2010-2011 మధ్య జగన్కి అందింది అనేది ఈడీ ఆరోపిస్తుంది. అట్లాగే ఇండియా సిమెంట్స్లో శ్రీనివాస్కి సంబంధించి 140 కోట్లు జగన్ ఫర్మ్స్లో, ఇండియా సిమెంట్కి సంబంధించిన శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్ ఫర్మ్స్లో 140 కోట్లు ఇన్వెస్ట్ చేశాడు. ఎందుకు చేశాడంటే ఆయనకు పెద్ద ఎత్తున వాటర్ అండ్ ల్యాండ్ అలొకేషన్ ఇండియన్ సిమెంట్కి వీళ్ళు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. సో ఇది వీళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఓవరాల్గా శాండూర్ పవరు, క్లాసిక్ రియాలిటీ, సిలికాన్ బిల్డర్సు, సరస్వతి పవరు, హిందూ ప్రాజెక్ట్సు, ఇలాంటి వాటిలంతా కూడా జగన్ ఆస్తులు ఒక్కసారిగా పెరిగిపోయినాయి అన్నమాట. అంటే మనకి డిక్లరేషన్ 2011లో జగన్ డిక్లరేషన్ 365 కోట్లకి వెళ్ళిపోయింది సడన్గా. ఇంత జంప్ రావడానికి కారణం ఏంటి? జగన్ డిక్లేర్డ్ ఆస్తులు ఇవి. డిక్లేర్డ్ ఆస్తులు ఇంత రావడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొంతమందికి ల్యాండ్ ప్రొవైడ్ చేయడం, వాటర్ ప్రొవైడ్ చేయడం, మైనింగ్ లీజులకి ఇవ్వడం, ఇలాంటివన్నా చేయడం వల్ల వాళ్ళ నుంచి క్విడ్ ప్రోకో అంటారు. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు ఇది చేస్తే నువ్వు నాకు అది చేయాలి. అలాగా ఈయన తన ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ప్రజల ఆస్తుల్ని అక్రమంగా వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళు ఏం చేశారు, లంచం డబ్బులు ఇవ్వాలి కాబట్టి రిటర్న్గా ఆ డబ్బులు ఇవ్వకుండా జగన్ పేరుతో ఉన్న ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టుగా చూపించారు. అవన్నీ జగన్ ఆస్తులుగా మారిపోయినాయి. ఇది అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించిన ప్రధానమైన, సింపుల్గా చెప్పాలంటే ఇది. సో ఇది ఇప్పుడు గత 14 ఏళ్ళుగా నడుస్తుంది. 20 ఛార్జ్షీట్లు వేశారు. ఇప్పుడు ఎందుకు ఈడీ అటాచ్ దాదాపు 800 కోట్లు 14 సంవత్సరాల తర్వాత ఈడీ ఎందుకు అటాచ్ చేసింది అనేది ఇప్పుడు ఒక షాక్ లాగా జగన్కి తగిలినట్టుగా చెప్తున్నారు. అంటే క్లియర్గా మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అంటే వక్ఫ్ బిల్లుకి చంద్రబాబు సపోర్ట్ చేసేటప్పుడే మోడీతో ఒక ఒప్పందం చేసుకున్నాడు చంద్రబాబు అని. అదేంటంటే జగన్ని జైలుకు పంపించడానికి మీరు నాకు కోఆపరేట్ చేసి జగన్ పొలిటికల్ కెరియర్ని అంతం చేయడానికి మీరు నాకు కోఆపరేట్ చేస్తే నేను మీ బిల్లుకై మద్దతు ఇస్తానని చంద్రబాబు చెప్పాడని నేషనల్ మీడియా, హిందీ మీడియా కూడా ఈ విషయాన్ని హైలైట్ చేసింది. ఇది జగన్ పేరు డైరెక్ట్గా చెప్పలేదు కానీ కొన్ని రకాల ఒప్పందాలు, ఒకటి అమరావతిని డెవలప్ చేయడానికి ఫండ్స్, వాటికి సహకారం, 2 జగన్ని రాజకీయ సమాధి కోసం మోడీ హెల్ప్ కావాలి, ఆ మోడీ హెల్ప్ చేస్తేనే నేను ఈ బిల్లుకి మద్దతు ఇస్తానని చంద్రబాబు కండిషన్ పెట్టాడనేది హిందీ మీడియా కూడా చెప్తుంది. సో అందుకని ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. ఈడీ కొత్తగా అటాచ్ చేసింది.
దీంతో ఇప్పుడు ఈడీ దూకుడు స్టార్ట్ అయింది. దీనివల్ల జగన్కి ప్రాబ్లం ఏంటంటే ఈ కేసులు త్వరగా మూవ్ అయ్యి కన్విక్షన్ కానీ పడితే మాత్రం జగన్ పొలిటికల్ కెరియర్ ఆల్మోస్ట్ సమాప్తం అయిపోయే అవకాశాలు ఉన్నాయి దాదాపుగా. కాకపోతే ఆ స్థాయిలో జరుగుతుందా, నిజంగానే చంద్రబాబు చంద్రవ్యూహం పన్నాడా, ఒక సైలెంట్గా వెళ్తున్నాడా, చంద్రబాబు ఒక టైమింగ్ చూసుకొని జగన్ కి కన్విక్షన్ పడాలనేది చంద్రబాబు ప్లాన్. ఎందుకంటే అరెస్టులు అనేవి పెద్ద విషయం కాదు, దేంట్లైనా చంద్రబాబుని ఎలా అరెస్ట్ చేశారో అలాగే జగన్ కూడా ఎత్తుకెళ్ళిపోవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఒక అర్ధరాత్రి ఒక అర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి జగన్ని తెచ్చేయచ్చు. తెచ్చేది ఒక, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కేసులు ఉన్నాయి, మద్యం కేసు లేటెస్ట్గా రాజకేశ్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు. ఈరోజు మిథున్ రెడ్డిని విచారిస్తుంది. సో నిన్న విజయసాయి రెడ్డి వాళ్ళని విచారించారు. దీంట్లో మద్యం కుంభకోణంలో జగన్ ఎత్తేయడానికి కూడా చంద్రబాబు ప్లాన్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే మద్యం కుంభకోణంలో కూడా ఈడీ కానీ ఎంటర్ అయితే పిఎంఎల్ఏ ఎంటర్ అవుతుంది. పిఎంఎల్ఏ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది. ఇది ఈ చట్ట ప్రకారం బెయిల్ రావడం చాలా కష్టం. మనం ఆల్రెడీ కవిత విషయంలో చూసాము, కేజ్రీవాల్ విషయంలో చూసాము. అది ఇంకా చిన్న కుంభకోణం, అది 100 కోట్ల ముడుపులు అందాయని. ఓవరాల్గా అది 1000 నుంచి 2000 కోట్ల కుంభకోణం అది. కానీ ఇది దాదాపు 1,00,000 కోట్లు అంటున్నారు, నోటికొచ్చిన ఫిగర్ అయితే చెప్తున్నారు. ఏదేమైనా ఇదైతే పెద్ద కుంభకోణం. ఈ పెద్ద కుంభకోణంలో ఈ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం జగన్ గాని లోపలేస్తే కనీసం 1 year 2 years జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ లోపల ఇంకొక కుంభకోణాన్ని బయటికి తీయచ్చు. అలాగే జగన్ని ఒక పద్ధతి ఏంటంటే శిక్ష పడకుండా, కన్విక్షన్ పడకుండా జగన్ని ఎక్కువ కాలం ఈ 4 ఏళ్లలో మ్యాక్సిమం జైళ్ళల్లో ఉంచగలిగితే మనకు మైలేజ్ వస్తుంది అనేది ఒక ఐడియా. రెండవది ఏంటంటే ఇలాగా జైళ్ళల్లో పెట్టడం వల్ల జగన్కి ఏమన్నా సింపతి వస్తుందా? ఎందుకంటే చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్ల చంద్రబాబుకి సింపతి వచ్చింది. చాలాసార్లు జైలుకి పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారు, ఇంక్లూడింగ్ ఇక్కడ రేవంత్ రెడ్డి. సో అలాగేమన్నా వస్తుందా? అందుకని కన్విక్షన్ పడితే బెటరు అనేది చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. కన్విక్షన్ పడితే అప్పుడు చంద్రబాబుకి నెగిటివ్ రాదు, కోర్టులు తేల్చాయి కాబట్టి కోర్టులో శిక్ష పడింది అనేది వస్తుంది అనేది చంద్రబాబు ప్లాన్గా కనబడుతుంది. అందుకనే ఈడీని రంగంలోకి దింపాడు చంద్రబాబు అనేది ఇప్పుడు వార్త వైరల్ అవుతుంది. దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటాడు అనేది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే మోడీకి ప్రత్యేకంగా చంద్రబాబు మీద ప్రేమో జగన్ మీద ద్వేషమో ఉండదు. ఆయన రాజకీయాలకి ఏది అవసరమో దాన్ని బట్టి ఆయన వెళ్తాడు. చంద్రబాబు కంపల్సరీ ఆయన ఇప్పుడైతే అవసరం, ఇంకా 4 ఏళ్ల పైన పరిపాలన చేయాలి. 4 ఏళ్ళు పైన చేయాలంటే అనేక బిల్లులు ఉన్నాయి, అనేక వ్యవహారాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని కొంత మారుద్దాం అన్న సవరణలో ఆలోచిస్తున్నారు. అంటే మన కొన్ని రకాల లౌకికవాదం, సెక్యులరిజం ఇలాంటి పదాలు తీసేసి కొంత మార్చేద్దామని ఆలోచిస్తున్నారు. సో దానికంతా కూడా చంద్రబాబు మద్దతు కావాలి. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి జగన్ని ఇబ్బంది పెట్టాలి కాబట్టి దానికి మోడీ సహకారం కావాలి. కాబట్టి మోడీ ముందుకు వస్తున్నాడు. అందుకని ప్లాన్గా వీళ్ళు